హలో అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నా. బెల్లన్నంతో మీ ముందుకొచ్చా. నేను ఎలా చేస్తానో వీడియో చూడండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. చూస్తా అంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయా? ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మర్చిపోకుండా కామెంట్ చేయండి. నేను ఇలా చేస్తాను కాబట్టి చూసి మీరు ట్రై చేస్తారు. మరి మీరు ఎలా చేస్తారో నాకు ఎలా తెలియాలి? కాబట్టి కామెంట్ చేయండి ఎలా చేసుకుంటారో. పల్లీలు కొన్ని వేయించుకొని పక్కన పెట్టుకుందాం. రైస్ కడిగి పక్కన పెట్టాను. బెల్లం కట్ చేసుకుందాం. పల్లీలు చల్లారాలి కదా, అంతలోపు బెల్లం కట్ చేసుకుందాం. వీడియోస్ చూస్తున్నారా? చూడకపోతే చూడండి ప్లీజ్. బెల్లం చిన్నగా తురుముకుందాం. 2 కప్పుల బియ్యానికి 1 కప్పు బెల్లం. నేనైతే అందాజతో వేస్తున్నా, మీకైతే కొలతలతో చెప్తున్నా. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అందరు ఏం చేస్తున్నారు మరి? బెల్లం కట్ చేసేలోపు మీకు ఒక చిన్న మాట. ఉన్నవాడిని నెత్తి మీద పెట్టుకొని చూడకు, లేనివాడిని తక్కువ చేసి చూడకు. మన దగ్గర ఏమీ లేని రోజే ఆ లేనివాడు వచ్చే మనకు తోడుగా నిలబడతాడు. ఉన్నవాడు వదిలేసి వెళ్ళిపోతాడు. గుర్తుంచుకో. థ్యాంక్ యూ. బెల్లం మొత్తం కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు పల్లీలు పొట్టు మొత్తం పోయేలా నలుపుకుందాం. నాకు మంచిగా పొట్టు మొత్తం పోతుంది అలా నలిపితే. చూడండి, మొత్తం పోయింది. తీసి పక్కన పెట్టుకుందాం. మిక్సీలో వేసుకుందాం. మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. మీరు ఇలాగే చేస్తారా, వేరేలా చేస్తారా కామెంట్ చేయండి. చూసారా పొడి? ఇది బెల్లం తురుము ఉంది కదా, ఇంతసేపు కట్ చేసిన బెల్లం. అది కొన్ని వాటర్ పోసుకొని బెల్లం కరిగేంతసేపు వెయిట్ చేసుకుందాం. వెయిట్ చేయడం మాత్రమే, పానకం వచ్చేదాకా కాదు. బెల్లం కరగాలంతే. చూసారా, బెల్లం కరిగిపోయింది. బెల్లం కరిగేంత వరకే ఉంచుకోండి, పానకం వచ్చేదాకా అయితే కాదు. చూసారా, బెల్లం ఉండాలి లేకుండా మొత్తం కరిగిపోయింది. ఇంతలో మిక్సీ పట్టేసుకుంటే పల్లీలు కూడా పొడి పొడి అయిపోయింది, మెత్తగా అయిపోయింది. కానీ కొంచెం బరకగా ఉంచుకోండి మీరైతే. గ్యాస్ మీద బియ్యం పెడితే అన్నం ఆల్మోస్ట్ ఉడకడానికి వచ్చింది. చూడండి, అన్నం మెత్తగా అయ్యాకే బెల్లం, కరగబెట్టిన బెల్లం ముందే వేసుకోవాలి. ఎందుకంటే అన్నం కాకముందుకే వేసుకుంటే అన్నం గింజలు ఉంటుంది, అన్నం ఉడకదు. అన్నం మెత్తగా అయింది కాబట్టి నేను వేసాను. చూసారా, లైట్గా కలర్ వచ్చింది. కలర్ వస్తూనే ఉంది. ఉడికే వరకు ఇంకా మంచిగా వస్తుంది, అన్నం అంతా అయ్యే వరకు. చూసారా ఎలా ఉందా, ఎలా కలర్ వచ్చిందో? ఓలా, మీరు కూడా ఇట్లనే చేసుకుంటారా, వేరేలా చేసుకుంటారా? పల్లి పొడి వేస్తున్నా చూడండి. ఛానల్ కొత్తగా చూసేవారైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. రోలు ఉంటే రోట్లో దంచుకోండి, లేదంటే మిక్సీలో పట్టుకోండి, అది మీ ఇష్టం. పాలు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. పాలు వేసుకొని ఒకసారి మంచిగా కలబెట్టుకుందాం. డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారా కలర్ఫుల్గా ఎలా ఉందో? మీకు కలర్ కనబడుతుందో లేదో కానీ నాకైతే చాలా బాగా టేస్ట్ ఉంది. కలర్ కూడా చాలా బాగుంది. పల్లీలని కొన్ని తీసుకొని కచ్చపచ్చగా దంచి ఆడపెట్టాను. అంటే ఇట్లా పలుకులు అక్కడక్కడ తాకుతుంటే టేస్ట్ చాలా బాగుంటుందని. చూడండి ఎలా ఉందో, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.